పేరు మర్చిపోయిన ఉత్తరాలు. అధ్యాయం 1. అనుబంధం. ఆదిత్య 5 ఏళ్ల పెద్దవాడు మరియు లీలా తమ్ముడు చిన్నప్పటినుండి విడదీయరాని అనుబంధం కలిగిన వారే. వీరిద్దరూ ఒక చిన్న గ్రామంలో పెరిగారు. చెట్ల మధ్య తిరుగుతూ, ఇసుక కోటలు కట్టుకుంటూ, కథలు చెప్పుకుంటూ గడిపిన రోజులు బంగారు కాలం. లీలా, భయపడొద్దు, నేను ఉన్నాను కదా అంటూ ఆదిత్య చిన్నప్పటినుండి ఆమెను కాపాడేవాడు. ఆ అనుబంధం ఎప్పటికీ మారదనుకున్న లీలా. కాని అధ్యాయం 2. దూరమవుతున్న బంధం. ఆదిత్య కాలేజీకి వెళ్లిన తర్వాత మార్పు మొదలైంది. మొదట్లో ఫోన్ కాల్స్, సందేశాలు, వీడియో కాల్స్ అన్నీ నిత్యమే. లీలా తన రోజు ఎలా గడిచిందో చెప్పేది. కాని కాలం గడుస్తున్న కొద్దీ ఆదిత్య బిజీ అయిపోయాడు. లీలా పంపిన సందేశాలకు సమాధానం రావడం తగ్గిపోయింది. ఆమె అర్థం చేసుకునే ప్రయత్నం చేసిందిగాని లోపల మాత్రం ఏదో కోల్పోయిన భావనతో బాధపడేది. అధ్యాయం 3. మర్చిపోయిన ఉత్తరాలు. ఒకరోజు మధ్యాహ్నం లీలా ఇంటి పాత మేడను శుభ్రం చేస్తూ ఒక చిన్న నల్లటి పెంకుతో ఉన్న పెట్టె కనిపించింది. ఆశ్చర్యంగా దానిని తెరిచింది. లోపల పాత కాగితాలు, ముడివేసిన నీలిరంగు రిబ్బన్. పైపెట్టి చూసినప్పుడు అవి అన్నీ ఆదిత్య తనకోసం రాసిన ఉత్తరాలని అర్థమైంది. చిన్న చిన్న అక్షరాలతో రాసిన తొలి ఉత్తరాన్ని తీసుకుని చదవసాగింది. ప్రియమైన లీలా, నీకు చీకటితో భయం. కాని నేను ఉన్నాను కదా. నువ్వు ఎప్పటికీ ఒంటరిగా అనిపించుకోకుండా నేనున్నాను. ఆమె కళ్లలో కన్నీళ్లు మెరుస్తాయి. రెండో ఉత్తరాన్ని తెరిచి చదివింది. ఒకరోజు మనం పెద్దవాళ్లమై పోతాం. కాలేజీకి వెళతాం. కాని మన బంధం మాత్రం ఎప్పటికీ మారదు. తన పెద్దన్న తనను మరచిపోలేదని తెలిసి ఆమె హృదయం నిండిపోయింది. కాని చివరి ఉత్తరం అసంపూర్ణంగా ఉంది. లీలా, క్షమించు. అధ్యాయం 4. కోల్పోయిన అనుబంధాన్ని తిరిగి పొందడం. ఆ రాత్రి కన్నీళ్లు తుడుచుకుంటూ లీలా తన ఫోన్ తీసుకుంది. హృదయపూర్వకంగా ఒకే ఒక్క నంబర్ డయల్ చేసింది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు రింగ్ అవుతుంది. చివరికి ఒక తీయని గళం, లీలా. ఆమె గంతేసి కూర్చుంది. అన్నయ్యా, నీ ఉత్తరాలు నాకు దొరికాయి. అవతలి వైపు నిశ్శబ్దం. కొద్ది క్షణాల తర్వాత ఆదిత్య అతి మృదువుగా చెప్పాడు. నిజమా? నువ్వు నన్ను అసలు మరచిపోలేదని తెలిసి చాలా ఆనందంగా ఉంది. ఆదిత్య నిట్టూర్చాడు. నువ్వు పెరిగిపోతూ ఉంటావని, నాకన్నా కొత్త మిత్రులు ఉంటారని భయపడ్డాను. అందుకే ఉత్తరాలు నీకు ఇవ్వలేదు. పిచ్చోడివి. లీలా నవ్వి కన్నీరు తుడుచుకుంది. నువ్వు ఎప్పటికీ నా అన్నయ్యవే. కొంత నిశ్శబ్దం. కాని ఆ నిశ్శబ్దం వెనుక ఓ ప్రేమ ఉంది. ఈ వారాంతానికి ఇంటికి వస్తాను, ఆదిత్య నెమ్మదిగా అన్నాడు. సినిమా రాత్రి, మన పాత రోజులలాగా? ఇదే నా కోరిక, లీలా ముసుగు నవ్వుతో అంగీకరించింది. అధ్యాయం 5. తిరిగి కలుసుకోవడం. ఆదివారం రాత్రి లీలా కౌగిలించుకున్నట్టుగా సోఫాలో కూర్చుంది. పెద్దన్న పక్కనే. ఎప్పటిలానే ఇద్దరూ చీప్స్ తింటూ తమ చిన్నప్పటి ఇష్టమైన సినిమా చూశారు. సినిమా మధ్యలో లీలా తలను ఆదిత్య భుజంపై ఆనించింది. నువ్వు ఇంకా నా రక్షణకర్తవే కదూ? ఆమె క్షణక్షణం లోపల నిలిచి ఉన్న అనుమానాన్ని బయటపెట్టింది. ఆదిత్య నవ్వి ఆమెని దగ్గరగా హత్తుకున్నాడు. ఎప్పటికీ. అప్పుడే ఆమెకు అర్థమైంది, కాలం మారినా, దూరం పెరిగినా వారి అనుబంధం మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ముగింపు.